మీ వెయిట్ లాస్ని పాడు చేసే పర్టికులర్ టైంని కమెంట్ చేయండి. ఫుల్ వీడియో చూడండి. దాన్నే నేను డేంజరస్ టైం అని పిలుస్తాను. డేలో ప్రతి ఒక్కరికి ఒక వీక్ పాయింట్ ఉంటుంది. వీక్ టైం అంటాం, దాన్ని డేంజరస్ టైం అంటున్నాను. నాదైతే ఈవినింగ్ 4 to 5 టైంలో, 5 to 6 టైంలో చాలా మందికి క్రేవింగ్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఆ టైంలోనే మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చేసిన ప్రతి ప్లాన్ పాడైపోయి వెయిట్ లాస్ అనేది స్ట్రక్ అవ్వడానికి, వెయిట్ పెరగడానికి రీజన్ అవుతూ ఉంటుంది. దానికి మెయిన్ రీజన్ ఒక్కటే, మనం మధ్యాహ్నం సఫిషియెంట్ మీల్ తీసుకోకపోతే ఈ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. సమ్ కేసెస్ వాటర్ సరిగా తాగకపోయినా, ముందు రోజు రాత్రి నిద్ర సరిగా పట్టకపోయినా, స్ట్రెస్ ఎక్కువ ఉన్నా కూడా ఈ క్రేవింగ్స్ అనేవి ఎక్కువ అవుతుంటాయి. స్నాక్స్ తీసుకుంటూ ఉంటాం, ఐస్ క్రీమ్స్, చిప్స్, కేఎఫ్సి ఇలా చాలా తిని మనం వెయిట్ పెరిగిపోతూ ఉంటాం. దీనికి సొల్యూషన్ ఒకటే, మన లంచ్ ప్లేట్ని మనము ప్రాపర్గా ప్లాన్ చేసుకొని తీసుకోవడమే. ప్రోటీన్, ఫైబర్, కార్బోహైడ్రేట్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా మనం బ్యాలెన్స్ చేసుకొని, మన క్యాలరీస్ని డివైడ్ చేసుకొని, లంచ్లో ఎన్ని క్యాలరీస్ ఉండాలో వాటిలో బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ ఉండేటట్టుగా చూసుకొని మనం తీసుకుంటే కనుక క్రేవింగ్స్ అనేవి రావు, వెయిట్ లాస్ ఈజీగా అవ్వచ్చు.